హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను వంకాయతో ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. మంచి మసాలా వేసి ఇలా కనుక ఒక్కసారి వంకాయ ఫ్రై కానీ కర్రీ కానీ గుత్తొంకాయతో కానీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అన్నంలోకి కలుపుకుని తినడానికి కూడా మంచి గ్రేవీతో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. దీనికోసం ముందుగా మసాలా పేస్ట్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేయించుకున్న పల్లీలు తీసుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు ముందుగానే వేయించుకుని తీసుకున్నానండి. తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కనుక పల్లీలతో పాటు వేయించుకోండి. ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర రెండూ కలిపి ఒక గుప్పెడు తీసుకున్నాను. వీటి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇంత ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే కనుక కొద్దిగా వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే కూర మొత్తానికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, చివర్లో 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను పొడుగు వంకాయల్ని తీసుకున్నానండి. ఈ పొడుగు వంకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక్కొక్క ముక్కని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. మీరు ఈ పొడుగు వంకాయల ప్లేస్లో గుత్తొంకాయలైనా తీసుకోవచ్చు. వేటితో అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ డైరెక్ట్గా నేను ఆయిల్లో వేసి వేయించేసుకుంటున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యి అలాగే వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికే వరకు ఇలా వేయించుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా మసాలా అనేది వంకాయల్లోకి ఏమీ స్టఫ్ చేసుకోవట్లేదు. డైరెక్ట్గా ఇలాగే వేసేసుకుంటున్నాను. మీరు గుత్తొంకాయలు కనుక తీసుకున్నట్టయితే స్టఫ్ చేసుకోవచ్చు, లేదంటే నేను చూపించిన ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ వంకాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. పేస్ట్ కలర్ చూసారు కదా, మనం పుదీనా కొత్తిమీర రెండూ కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి మనకి ఇలా మంచి గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది. మీరు కొత్తిమీర పుదీనా ఫ్లేవరు ఎక్కువగా ఇష్టపడట్లేదు అనుకుంటే కనుక కొద్దిగా తక్కువగానే వేసుకోండి. చివరిలో ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు చివరిలో వేసుకోవటం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా కర్రీ మొత్తానికి పట్టుకుని చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి ఇందులో వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయి ఈ కర్రీ మొత్తం కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా మనకి వంకాయ కర్రీ ఇలా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, గ్రేవీతో మంచి టేస్ట్తో మంచి కలర్తో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ కర్రీ మనకి ఇలా సెమీ గ్రేవీతో అన్నంలో కూడా బాగా కలుస్తుందండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు గుత్తొంకాయతో ఒకటే ఉల్లికారం వెల్లుల్లి కారం ఇలాంటివి కాకుండా ఒకసారి ఇలా కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఉండేలాగా తయారు చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఫస్ట్ టైం వంట రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా తయారు చేసేయచ్చు ఈ వంకాయతో. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్లో మరిన్ని వంకాయతో చేసిన మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి.